దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు. ఈరోజు 16వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. దేవుడు నీకిస్తున్న గొప్ప వాగ్దానం, కొండలను పొట్టువలె చేయుదువు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. కొండలను పొట్టువలె చేయుదువు. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదు. ఇది వాక్యం. ఎన్ని భాగాలు చెప్తున్నాడు? కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రాను. ఓకేనా? పదును కలిగింది, షార్ప్. క్రొత్తది అంటే క్రొత్తగా. ఏ విధంగా కొత్తది ఎంత పదునుగా ఉంటుందో. కక్కులు పెట్టబడి, రైట్. నురిపిడి మ్రాను, స్లెడ్జ్ అంటారు ఇది ఇంగ్లీష్లో, రైట్. నీవు పర్వతములను అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక వెపన్గా, ఈ ఆయుధంతో లేకపోతే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ తోటి దేన్ని చేయడానికి ఉపయోగపడుతుంది? ఫర్ వాట్ వర్క్, పర్పస్ అంటే, ఉదాహరణకి ఒక వస్తువు దాని పనిని బట్టి, ఉపయోగాన్ని బట్టి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? దేనికి ఉపయోగము? పర్వతములను నూర్చుటకు, అదే విధముగా కొండలను పొట్టువలె. పర్వతములను పొడి, పౌడర్, అలాగే కొండలను పొట్టువలె. ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చదువుకుని అద్భుతమైన వాక్యం మనం నేర్చుకున్నాం. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఐజియా చాప్టర్ 41 verses 15. See, I will make you into a threshing sledge. Threshing sledge అంటే ఒక బలమైన పదును గల నురిపిడి మ్రాను. ఇది పిక్చర్లో నేను మీకు చూపిస్తాను. స్లెడ్జ్ అనేది ఈ విధంగా ఉంటుంది, రైట్. మెనీ టీత్, అవి ఎక్కువ దంతాలు కలిగి ఉంటాయి, రైట్. యూ విల్ థ్రెష్ ద మౌంటైన్స్ అండ్ క్రష్ దెమ్. నీవు పర్వతములను ఏం చేస్తావు? అధిరోహిస్తావు, వాటిని పొడిగా చేస్తావు. అండ్ రిడ్యూస్ ద హిల్స్ టు చాఫ్, అంటే కొండలను సగానికి సగము, అంటే పొట్టువలే వాటిని సగానికి చేసేస్తావు. ఎలాగా? మొట్టమొదట మనము ఈ వాక్యం నేర్చుకునే ముందు ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము చాలా అద్భుతమైన వాక్యాలు ఇందులో ఉంటాయి. మొత్తం 29 వచనాలు కలవు. గాడ్స్ హెల్ప్ టు ఇజ్రాయెల్. ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు. వారు అన్యాయమైన స్థితిలో, మరి ఇంకా ఎటువంటి ఆధారము లేని స్థితిలో వారికి చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. ఈ యెషయా గ్రంథం 41:10 వచనము మనందరికీ తెలుసు. చాలా అద్భుతమైన గొప్ప ధైర్యమునిచ్చే సాధనం. ఏంటి? నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునియు, నేను నీతో చెప్పి ఉన్నాను అని చెబుతూ, నీకు తోడై ఉన్నాను. నెంబర్ 1, కనుక భయపడద్దు, రైట్. నేను నీ దేవుడనై ఉన్నాను కనుక దిగులు పడకు. నెంబర్ 2, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను. ఏమంటున్నాడు? నీతి అనే దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇటువైపు మనం పెడితే, అటువైపు దేవుణ్ణి పెడితే ఎన్ని మనకిక్కడ వాగ్దానాలు ఈ ఒక్క వచనంలో ఉన్నాయి అంటే, నెంబర్ 1, నీవు నా దాసుడవి, రైట్. డిక్లేర్స్ ద గాడ్. దేవుడు మన మాస్టర్, మనము సర్వెంట్, ఓకే. ఇది అయ్యింది. రెండవ మాట ఏమని చెప్పబడుతుంది ఇక్కడ అంటే, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, రైట్. అది అగ్రిమెంటు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది? భయపడొద్దు. అది మన వైపు.
దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఫస్ట్ వాగ్దానం దేవుడు ఎప్పుడు చేసిన. రెండవ వాగ్దానం ఏంటి? నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. దేవుడు మనకి దేవుడు, యజమానుడు, మనల్ని నడిపించేవాడు, ఆదరించేవాడు, సమస్తము ఆయన. మన బాధ్యత తీసుకుంటున్నాడు కనుక, అంటే పోషణ కావచ్చు, రక్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక ఏమన్నాడు? దిగులు పడకు. అంటే చింత, బెంగ, ఏమైపోతానో, ఎలా బ్రతకాలో, ఏది ముందుకు వెళ్తుందో, ఏమవుతాదో, ఇదన్నమాట. తర్వాత మూడవ పాయింట్ ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను బలపరుస్తాను, ఏ విధముగా? నీకు సహాయం చేస్తాను. కనుక ప్రతి విషయంలో కూడా సహాయము చేస్తాడు. అప్పుడు మనకి బలము కలుగుతుంది. బలపరచడం అంటే స్ట్రెంథనింగ్, ఎంకరేజింగ్, మోటివేటింగ్. కమాన్, ఎందుకు వదిలిపెడతావు, కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా అన్న విధముగా. రైట్. ఇక చివరిగా ఏంటి? నీతి అని దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు అండగా దండగా ఉంటాడు. ఇది రైట్. ఇప్పుడు మనకి టాపిక్ ఏంటి? కొండలు పొట్టు వలె చేస్తాం. కనుక మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చూసాము చాఫ్. చాఫ్ అంటే ఏంటి? ఒక పొట్టు కదా. మనకి అందరికీ తెలిసిన వాక్యం ఏంటి? పొట్టు, గాలికి చెదరగొట్టు పొట్టు. మనకి కీర్తన 1 తెలుసు కదా, ఏమనంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కనుక వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అంటే కొండల్లాగా మనకు కనబడినప్పటికీ, బండల్లాగా మనకు కనబడినప్పటికీ, వారిని దేవుడు ఏ విధముగా చూస్తున్నాడు? పొట్టులాగా చూస్తున్నాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, మరి దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మనం అనొచ్చు, కొండను పొట్టులు చేస్తే నాకేమొస్తుంది? కరెక్ట్ కదా. ఇక్కడ మార్పు చెందించే ఒక జీవితం కోసం మనం మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ఎప్పుడూ కూడా ఒక వాక్యం నేర్చుకునేటప్పుడు ముందు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ 13వ వచనము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము ఏమని చెప్పబడుతుంది? నీ దేవుడనైన యెహోవానగు నేను, మళ్ళా చెప్తున్నాను అనమాట, భయపడకుము, నేను నీకు సహాయము చేదునని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. అన్నింటికంటే గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడు మనకి దొరికితే, మన చెయ్యి పట్టుకుని మనకి దాటించేవాడు దొరికితే. నిన్న ఒక వీడియో చూస్తూ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పెద్ద రాకెట్ని, ఒక పెద్ద ట్రైలర్, నిజంగా డ్రైవర్ ఎంత చాకచక్యంగా నడిపిస్తున్నాడంటే, ఒక రోడ్డు కొట్టివేయబడి ఉంది, ఆ మధ్యలో భయంకరమైన స్పీడ్ తోటి కాలువ, అంటే ఒక వరద ప్రవాహంలా వెళ్తుంది. ఇప్పుడు ఒక ట్రక్ వచ్చింది, ఆ ట్రక్లోంచి ఒక ఐరన్ బ్రిడ్జ్ దించారు. ఐరన్ బ్రిడ్జ్ ఏం చేసింది? మనము ఏ విధముగా అటు ఇటు పెడతాం కదా, ఆ విధముగా ఐరన్ బ్రిడ్జ్ని దించింది. దించేటప్పటికి ఏమైంది? అది కూడా ఆ ట్రక్ మీద వచ్చింది, అది ఎక్స్టెన్షన్ అయ్యి బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఇంత లాంగ్ వెహికల్ ప్లస్ అది రాకెట్, అది ఏ విధముగా చాకచక్యంగా ఎక్కించాడు డ్రైవరు అంటే, ఆ ఇంజిన్ వేరేగా ఉంటుంది, తర్వాత ఆ ట్రైలర్ వేరే విధంగా ఉంటుంది కదా, మధ్యలో లింక్ ఉంటుంది కదా. ఎంత చక్కగా దాటించాడంటే, తర్వాత ఇంకొక దానికి సంబంధించింది ఇంకా పెద్ద ట్రైలర్ ఉంది. అంటే ఒక చిన్న దాటించేటప్పుడు ఆలోచించండి, అంటే దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఈ వాక్యాలు తెలియచేయబడుతున్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? పురుగు వంటి యాకోబు అంటే ఒకానొకప్పుడు కాలు కింద, పాదము కింద ఈ నలిచివేయబడుతున్న పురుగు, చూసారా? అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను అంటే ఎలా చూస్తారు ప్రజలు అంటే, చాలా నీచంగా చూస్తారు కదా, చాలా ఎటకారంగా చూస్తారు కదా.
అంటే ఆ చూపులో తెలిసిపోతుంది కదా, నువ్వేం చేయగలవురా నాకని. అంటే ఒక పురుగులాగా నిన్ను నన్ను చూస్తున్నారా? స్వల్ప జనమగు ఇశ్రాయేలు, చూసారా? భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచును. పదే పదే రిపిటేషన్ ఏంటి? నేను నీకు సహాయం చేయుచును. ఒక మాట చెప్పిన, చాలామంది సంసోను అంటే కండలు తిరిగిన బాహుబలిని వేస్తారు. కాదు, సంసోను నాకంటే సన్నగా ఉండేవాడంట. అయితే ఎప్పుడైతే అతనిలో దేవుని శక్తి ప్రవేశించిందో సింహాన్ని సైతం 2 ముక్కలుగా చీల్చేసే గొప్ప ధైర్యము, అతనిలో బలము వచ్చేది. నేను అనేక మంది దురాత్మలు పట్టిన వారిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత బలం వచ్చేదంటే వాళ్ళలోకి చాలా బలం వచ్చేసేది. అదే విధముగా సేన అనే 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని మనము చూచినప్పుడు అతను బహుశా తిండి లేక అస్థిపంజరంలో గడ్డం పెరిగి బట్టలు లేకుండా ఉండేవాడు. కానీ అతనిలో ఉన్న ఆ శక్తి ఎంతగా ఆ యొక్క పెద్ద పెద్ద ఆ యొక్క చైన్స్, అంటే ఆ ఇనుముని కూడా అతను తెంచుకుని వెళ్ళిపోయాడని వాక్యం చెప్తుంది. అదే విధంగా ఎప్పుడు నీలో గొప్ప శక్తి వస్తుంది చెప్పిన, నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఎటువంటి దాన్నైనా ఎత్తేస్తావు. నేను కళ్ళ ముందు కొన్ని విషయాలు చూశాను. నాకు అంటే నీలో తెలియని ఉద్రేకం వచ్చినప్పుడు చెయ్యలేని పనులు కూడా నీలో తెలియకుండా బలం వస్తూ ఉంటుంది. చూసా, అంటే ఒక ధైర్యము కలిగిన ఆత్మ. ఇప్పుడు పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, కనుక నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు కక్కులు పెట్టబడి. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు కంక్లూజను? నీవు వాటిని గాలించగా వాటిని కొనిపోవును, గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి, అంటే నీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇలా చెప్పితే ఎలాగా? కొంచెం వాక్యం లోతుల్లోనికి వెళ్ళాలి కదా. కొండలు గుట్టలు ఎదురైనా భయపడని యేసయ్య అంటాం కదా. ఒక్కసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఒక మంచి వెపన్ రాయబడుతుంది. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు. చూసా, యుద్ధ ఆయుధం వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొచ్చు. అంటే దేవునికి ఒక వ్యక్తి కావాలి, తర్వాత చాలా వచనాలు ఉంటాయి. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఆ వ్యక్తిని ఏ విధముగా మార్చగలడో ఇక్కడ తెలియపరచబడుతుంది. ఏమేమి అధికారాలు ఇచ్చాడు ఇర్మియాకి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు. చూసారా? అంటే ఒక వ్యక్తి ద్వారా అతని నోటి మాటలు దేవుడు చెప్తున్నాడు. అంతకుముందు 9వ వచనంలో నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను. మొన్న ఒక సందర్భంలో ఒకటి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఏమంటుంది వాక్యము? నా వాక్యము అగ్ని వంటిది కాదా? నెంబర్ 1. నెంబర్ 2, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? నెంబర్ 2. నెంబర్ 3, అద్దము వంటిది కాదా? నెంబర్ 4. ఇంకా చెప్పితే మరి ఏ విధముగా చెప్పొచ్చు వాక్యాన్ని అని మనము చూస్తే వాక్యము ఏమైందంట అంటే ఇవన్నీ చెప్పితే మనం పాయింట్లోకి వెళ్ళలేం కదా. దేవుడు ఈ రోజున నిన్ను ఏ విధముగా చేయాలి అని ఇష్టపడుతున్నాడు ఒక్క మాటలో చెప్పేనా? ఈ రోజున మరి మత్తయి 21:21 మీ అందరికీ తెలిసిన వాక్యాలే. ఏమని చెప్పబడుతుంది? మీరు విశ్వాసము కలిగి, యేసుప్రభు చెప్తున్న మాట. అంజూరపు చెట్టు ఆయన చెప్తాడు, ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు ఎండిపోతే వారు ఆశ్చర్యపోతుంటే యేసుప్రభు చెప్తున్న మాట, విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల, అంటే వితౌట్ డౌట్ ఇది జరిగి తీరుతుంది. అందులో నీలో స్థిరమైన హృదయం కలగాలని. ఈ అంజూరపు చెట్టుకి జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు
అని చెప్పినప్పుడు అంటే మీరు ప్రార్థన చేసి అడిగి ఉన్నవన్నీ మీరు పొంది ఉన్నారని నమ్మాలి. నమ్మకం. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఇంత నమ్మకం నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ ఏముందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏమని ఉంటుంది? ఆ యొక్క ప్రేమ కోసం చెప్పుతూ పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే కంచును గనగనలాడు తాళము అని చెబుతూ ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల. చూసారా? అంటే నీలో ఉన్న విశ్వాసము కొండ సముద్రంలో పడమంటే పడుతుంది. నీలో ఉన్న విశ్వాసము కొండలను పెకలింప చేయగలుగుతుంది. అయితే ప్రేమ లేకపోతే అంటే ఇవన్నీ జరిగిపోతాయంట, కానీ ప్రేమ లేకపోతే వ్యర్థము అంటున్నాడు. ఉదాహరణకి కీర్తన 46 మనకి ఏమని చెప్పబడుతుంది? దేవుడు మనకు ఆశ్రయము దుర్గం. ఎవరైతే దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకుంటారో ఆపత్కాలములో సహాయము అందించేవాడిగా చూచినప్పుడు ఇక్కడ రాయబడుతుంది, భూమి మార్పు నొందిన ఈ నిజంగా కాలంలో కలిసిపోయే వాళ్ళు, నిలిచిపోయే వాళ్ళు. ఇక్కడ ఒక వ్యక్తి స్టోరీ నేను నీకు చెప్తాను. ఈ కాలం ఏం చేస్తుంది తెలుసా? మిత్రుల్ని శత్రువులుగా మారుస్తుంది, శత్రువుల్ని మిత్రులుగా మారుస్తుంది. నీవు లేకపోతే నేను బ్రతకలేను అన్న వాళ్ళు సైతము ఈ యొక్క కాలము కొట్టుకుపోయి ముఖాలు చూచుకోకుండా అయిపోతారు. అంటే నేను అనుకుంటూ ఉంటాను, నిజంగా ఆ రోజు ఎంత ప్రేమించేసుకున్నారు కదా, ఈ రోజున పెళ్ళిళ్ళన్నీ కూడా ఇలాగే అవుతున్నాయి కదా. అంటే ప్రేమలోంచే శత్రువు వస్తున్నాడు కదా. ఒక ప్రేమ ఎక్కువైపోతేనే శత్రుత్వంగా మారుతుంది కదా. ఏమిటి అని ఏ రోజున ఆలోచించారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి స్టోరీ మీకు చెప్తాను. ఏం జరిగిందంటే మౌంటైన్ మ్యాన్ సినిమా కూడా తీశారు. ఇతన్ని 5 నిమిషాలు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇతని స్టోరీ ఏంటంటే దశరథ్ మాంఝీ ఇతని పేరు. ఇతను బీహార్కి చెందినవాడు. నితీష్ కుమార్ ఇతన్ని 5 నిమిషాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఏం జరిగిందంటే గహ్లోరుకు వంజీర్ గంజ్ పట్టణానికి మధ్య పెద్ద కొండ ఉండేది ఈ బీహార్లో. అయితే ఈ ఎత్తైన కొండ 300 అడుగుల ఎత్తైన కొండని అతను ఏం జరిగింది అంటే ఈ గ్రామంలో ఉన్నవారు ఆ గ్రామంలోనికి వెళ్ళాలి అంటే ఈ కొండ ఇటుపక్కన ఎక్కాలి, అటుపక్కన దిగాలి, అటుపక్కన వాళ్ళు ఇటుపక్కకి రావాలి అంటే ఈ మాంఝీ అంటారు ఇతన్ని. సో ఈ మాంఝీ అటు పక్కన పనిచేసేటప్పుడు అతని భార్య అన్నం తెస్తున్నప్పుడు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల భయంకరమైన దెబ్బలు తగిలేసాయి. అప్పుడు అతను అనుకున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అతను ఏం చేశాడో తెలుసా? కొండను తొలచడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రారంభించాడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రారంభించిన మరుక్షణము నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను పిచ్చోడిగా లెక్క కడతారు, నిన్ను ఎర్రిబాగులోడి కింద లెక్క పెడతారు. అయితే కొన్నాళ్ళకి ఆమె ఏమైందంటే బాగా నీరసించిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తిరిగి అదే కొండ ఎక్కవలసి వచ్చేలోపు ఆమె చనిపోయినప్పుడు అతనిలో పట్టుదల, కసి ఇంకా పెరిగింది. చూసారా? పట్టుదల, కసి. నీలో ఏమి రావాలి తెలుసా? నీవు ఎంచుకున్న మార్గంలో పట్టుదల రావాలి. అతను వెనక్కి తిరిగి చూడకుండా ఏం జరిగింది తెలుసా? మీరు యూట్యూబ్లో చూడగలుగుతారు. ఏం జరిగింది తెలుసా? ఆ యొక్క కొండని 22 సంవత్సరాలు కష్టపడి ఏం చేశాడో తెలుసా? మొత్తము ఆ యొక్క రహదారిగా మార్చాడు. ఆశ్చర్యపోయారండి. ఇతని కోసము మిగిలిన చెప్తే నాకు ఇవ్వబడిన సమయం అయిపోద్ది కదా. ఏమంట? దశరథ్ మాంఝీ మౌంటైన్ మ్యాన్ అని కొడితే చాలు, సినిమా కూడా తీశారండి.
అంటే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఎంత పట్టుదలతో మరి తను నిర్విరామముగా ఇతన్ని గుర్తించి మరి సైట్ ఇస్తే ప్రభుత్వము అది హాస్పిటల్కి ఇచ్చేశాడంట. ఆలోచించండి, ఇటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ఉన్నారు. అయితే ఈరోజు మనము వాక్యమునకు వెళ్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది? భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగిన, అంటే పర్వతములు కదిలిన, అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నడి సముద్రంలో మునిగిపోతాయంట పర్వతములు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది? జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసిందే. ఏమని చెప్తుంది? జెరుబ్బాబెలునకు యెహోవా చెప్తున్నాడు ఏమని? శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేత. ఎందుకు పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే తీయ ఉపవాసాలు, పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే పడుకో, అందరిలాగా నువ్వు ఉండకూడదు. ఎందుకు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చూసారా? అంటే కృపతో సమస్తము సాధ్యం. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళి ముగించుకుంటే సంఖ్యాకాండము మనకి 13వ అధ్యాయం బాగా తెలుసు కదా. ఇక్కడ దేవుడు ఆ యొక్క ఇవ్వబోతున్న ఆ యొక్క కనాను దేశమును వేగు చూచుటకు పంపించమంటాడు. ఈ 12 గోత్రముల వారు అప్పుడే నూను కుమారుడైన ఈ హోషేయాకి యెహోషువ అని పేరు పెడతాడు. ఎవరు? మన మోషే. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఒకటి చెప్పాలి కదా. నత్తివాడు రాజకుమారుడిగా పెరిగిన నత్తివాడైన మోషేని గొప్ప సేవకుడిగా, నాయకుడిగా మార్చాడు దేవుడు. పిరికివాడైన గిద్యోనుని గొప్ప సేవకుడిగా, 1 మ్యాన్ ఆర్మీగా, సైన్యముగా మార్చాడు దేవుడు. ఒక బానిస పిల్లోని యోసేపుని మహారాజుగా చేశాడు దేవుడు. ఒక గొర్రె పిల్ల వెంబడి తిరుగుతున్న గొర్రెల కాపరిని మహారాజుగా చేశాడు దేవుడు. నిన్ను నన్ను చేయగలడు కనుక ఇప్పుడు వీరికి అంతా వచ్చేసారండి, వెళ్ళి వేగు చూడండి రా బాబు అన్నప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం, వేగు చూచి వచ్చిన వారు ఏమని చెబుతున్నారో తెలుసా? ద రిపోర్ట్, నీవు మమ్మిను పంపిన దేశమునకు వెళ్ళితిమి. రైట్? అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు, అంటే 2 మోసారంట ద్రాక్ష గెల. ఎంత గొప్ప దేశం చూడండి. ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. ఇదిగో మనకు వచ్చింది కదా, పట్టణములు ప్రాకారము గలవి. చూసారా? అది మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులు అంటే బాగా ఉన్నత దేహం. ఇప్పుడు మేము కోయిట్లో ఉన్నాం కదా, ఈ మిస్రీ వాళ్ళు ఎంత ఎత్తు, ఎంత బలము, ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎంత బలంగా ఉంటారు తెలుసా? ఆఫ్రికా వాళ్ళు ఎంత నల్లగా, ఎంత దృఢంగా ఉంటారు తెలుసా? ఎంత గట్టి శరీరం తెలుసా? అయితే అమాలేకీయుల దక్షిణ దేశంలో నివసించున్నారు అని చెప్పుతూ ఏమని చెప్తున్నారు ఇంకా ఇక్కడ రిపోర్టు అంటే, వారు చెప్పుతున్న దానికి కాలేబు ఏమని చెప్తున్నాడు? అయ్యో, నిశ్చయముగా మనం వెళుదము, దాని స్వాధీనపరుచుకుందుము, జయించుటకు మనకు శక్తి చాలును, దేవుడు మన యందు ఆనందించిన ఎడలా అని యెహోషువ కాలేబు చెప్తారు. అయితే మనుషులందరూ ఏమంటారు తెలుసా? ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోలేము అని చెబుతూ చెడ్డ సమాచారము చెప్పి ఏమని చెప్తున్నారు? ఆ దేశము తన నివాసులను భక్షించు దేశము, మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె. చూసారా? గ్రాస్ హాపర్స్. చూసారా?
బలవంతమైన సర్పము చలి చీమల చేత చంపేయగలదు అని, ఒక యూనిటీ కలిగి ఉంటే ఏమైనా చేయగలమని దేవుడు తన శక్తిని చూపించడానికి, తన సామర్థ్యమును చూపించడానికి ఫరోని సైతము గడగడలాడించి అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి, బండ నుండి నీళ్ళనిచ్చి, ఆకాశము నుండి మన్నానిచ్చి, ఇన్ని అద్భుతాలు చేసిన చివరి క్షణంలో పొందుకునే సమయంలో వాళ్ళు దేవుని నమ్మలేకపోయారు. ఈరోజు వరకు కాపాడిన దేవుడు, ఈరోజు వరకు నిలబెట్టిన దేవుడు, ప్రతి దినము మనము లేచామంటే సమస్యలు ముందుకొస్తాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, తల్లకిందులు అవుతూ ఉంటాము. ఇంకా ఎంతకాలం భయపడుతూ దేవుని వైపు చూడగలవా? దేవుడు నీకు సహాయము చేస్తాడే. మనము నిన్నటి వారమే. ఆయన గొప్ప శక్తి సామర్థ్యము నీ ద్వారా ప్రజలకు తెలియచేయాలని, గుడ్డివారికి చూపునిచ్చుటకు, అంధులైన వారికి, అగాఢాంధకారంలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు, అకృంగిపోయిన వారిని బలపరచుటకు నా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు. ఈరోజున మీకు నేను ఎంతగా వాక్యం చెప్తున్నానే. నీ ముందు ఏ సమస్యకైనా పరిష్కారము నీ లోపల ఉన్న దేవుడు, నీ లోపల ఉన్న విశ్వాసం, నిన్నుగా ఎరిగిన దేవుడు, నిన్నుగా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉండగా, ఆయన కోసం ఇంతగా ప్రకటించబడుతుంటుండగా ఇంకా బలహీనత వహిస్తావా? సమస్యలు అంటున్నావు, కానీ ఆ నీ కళ్ళ ముందున్న కొండలు, పర్వతములు, ఎడారులు, అరణ్యము సమస్తము దేవుడని, ఆయన చేయగలడని, ఆయన నీ చేపట్టి నడిపించగలడని. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం వింటున్న వీరిని, వారి హృదయాల్లో ఉన్న పెరిగితనాన్ని తీసేయండి, ధైర్యముతో నింపండి, కృపతో నింపండి, కృపకి ఆధారమైన నిన్ను నమ్మే విధముగా చేయమని, నా మాటలు నీకు ప్రియమైనదిగా, వీరికినైనా విశ్వాస సహితమైనవిగా, వింటున్న వారికి దీవెనకరముగా చేయమని, నీకు మహిమకరముగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.